ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की. हर नमः पार्वती पतये हर हर महादेव. पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुलारा, श्रीमत् शंकराचार्य विरचितं प्रबोध सुधाकरं. ఇందులో ఆరో ప్రకరణం వైరాగ్య ప్రకరణం. అంటే ఆ వైరాగ్యాన్ని ఎలా సాధించాలి, దాని యొక్క ఆచరణ విధానాన్ని తెలిపే ప్రకరణం. అది దానికి వైరాగ్య ప్రకరణం అయింది కదా. అందులో 78వ శ్లోకం. పరగృహ గృహిణీ పుత్ర ద్రవిణామాగమే వినాశీవా కథితే హర్ష విషాదౌ కిం వా స్యాతాం క్షణం స్థాతో. పరగృహ గృహిణీ పుత్ర ద్రవిణాం ఆగమే వినాశేవా కథితే హర్ష విషాదౌ కిం వా స్యాతాం క్షణం స్థాతుం. ఒక అతిథిని ఉదాహరణ తీసుకొని చెప్తున్నారు. అతిథివత్ వైరాగ్యాచరణం. అది అతిథి, అది 2వ శ్లోకంలో కూడా అతిథివత్ అంటాడు. అర్థమైంది కదా. అందుచేత ఎలాగంటే ఒక అతిథి ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఏది ఉన్నాడు అక్కడ 1 గంట 2 గంటలో వెళ్ళాడు.
ఏదో హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చి వెళ్ళిపోయాడు. వాడికి తాడు పెద్దగా పరిచయం కూడా తక్కువ. వెళ్తారు కొంతమంది, పోతూ పోతూ దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు అయినివ్వండి అంటారు. అర్థమైందా? సరే, ఇంకా ఆకలిస్తే కాస్త ఏమైనా ఆహారం పెట్టి ఉంటుందా అడుగుతా, మిగిలిపోతున్న మార్గంగా బాటసారిలో అని అంటారు. వచ్చేటట్టుకొన్నింటికి ఒకవేళ ఆ సమయంలో 1-2 గంటలు విశ్రాంతి చేసుకొని కూర్చొని ఏమి ఏది తినిపోతాడు. అలాగా అటువంటి వాడు ఏమి పరగృహ గృహిణీ. ఆ పరగృహ గృహిణి అంటే ఏమిటి? అక్కడ ఆ ఇంట్లోనూ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది పుత్రులు ఉన్నారు, ఆ గంటకు వచ్చేవాడికి ఎందుకు ఇవన్నీ దండగా? అర్థమైంది కదా? ఏదో ఒక 6 రోజులు ఉంటే, లేదా 4 రోజులు ఉంటే, 2 రోజులు ఉంటే ఏమి వాడికి రూమ్ ఇచ్చి ఏర్పాటు చేస్తే అది ఇదే కదా. అందుకని క్షణం స్థాతం అన్నాడు. అర్థమైంది? మరి క్షణం అంటే ఏం బాగుంటుందిలే కానీ అర్థమైంది కదా. 1 గంట, అరగంట, 1 గంట, 2 గంటలు పెట్టుకోవాలా. అందుచేత అటువంటి ఆ ప్రకారముగా పుత్ర ఇదేనమాట. ఇక ద్రవిణానాం, దాని ద్రవిణానం, ఈ ద్రవిణం అనేది అన్ని వస్తువులకు వస్తుంది. ఏ పశువులు, ధనము, ధాన్యము, భూములు, మాన్యాలు, ఇవన్నీ ద్రవిణానం. అర్థమైంది కదా. ఇక ఇవన్నీ కూడా ఆగమే వినాశేవ. ఏమి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అర్థమైంది కదా. ఇవన్నీ దీనికి సంబంధం లేదు. పని చేస్తుంటాం, వచ్చింది వస్తూ ఉంటుంది, పోయింది అలా పోతుందంటే వీధిలో పెడతామా ఏమిటా? పోవడానికి తీసుకెళ్ళి వీధిలో పెడతామా? అది తెలియతో కూడా లేదు కదా. మట్టి పిల్లలైనా మళ్ళీ పనికి వస్తుందని పంచలో దాస్తాం. అందుచేత ఏమిటి అంటే ఈ ప్రకారముగా ఆ ఇంట్లోనూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. గబాల్ని ఆ పక్కన వినబడుతూనే ఉంటుంటుంది. ఈ సంవత్సరం ఎలాగైపోయింది, అలాగైపోయింది, అర్థమైంది కదా. ఇవి అనుకుంటూ ఉంటుంటారు కదా ఇంట్లో ఏమి. కాబట్టి ఈ ప్రకారంగా కొంతవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు అనుకోవడం ఎందుకని ఆపుతారు. కొంతమంది కొత్త లేదు, పాత లేదు, తన టేప్ రికార్డు తాను ఓపెన్ చేసుకొని ఉంటుంటారు. అర్థమైందా? ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో సకాల కష్టాలు వాళ్ళకి తెలియడం ఎందుకని కొంతమంది వాళ్ళే ఈ సుఖాలు తెలిస్తే మళ్ళీ రాకుండా ఉంటారని కొంతమంది. అర్థమైంది కదా. ఇలా ఉంటుంది అనమాట. ఆ ప్రకారముగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వినాశావా కథితే, వాళ్ళు ఒకవేళ ఈ విషయమైన విషయాలు చెప్పుకున్నా సరే, చెప్పినా సరే, కథితే హర్ష, వారు సంతోషించినా, వారు దుఃఖించినా, క్షణం స్థాతుం అతిథి కిం వా స్యాతుం, ఆ పూటకున్నటువంటి అతిథికి ఇదేమవుతుంది, ఏమి ఆయన పెద్దగా పట్టించుకోడు. అర్థమైంది కదా. అది చెప్తున్నారు. పరగృహ గృహిణి పుత్ర, ఆ ఇంట్లో విషయాలు కానీ, ద్రవిణానం, ఆయన కొనే భూములు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, అవి రావడం కానీ, వాటి వల్ల లాభం రావడం కానీ, నష్టం రావడం కానీ, ఆ వచ్చినప్పుడు వాళ్ళు సంతోషించడం కానీ, పోయినప్పుడు విషాదం కానీ, ఏ విధంగా అయితే క్షణం స్థాతుం అతిథి కిం వా స్యాతుం, వానికి ఏమీ ఆవగించంతా ఉండదంతే. అది దాటిపోయినాడా గోవింద. అర్థమైంది కదా. అది ఉన్నప్పుడే లోనికి వెళ్ళినప్పుడు దాటిపోతే ఇంకేం వస్తుంది. ఆ విధంగా చెప్తున్నాడు. ఒక అతిథి విషయంలో ఏ విధంగా అయితే మనం అతిథి ఎలాగైతే ఆ వచ్చినటువంటి వాడు గంటలో, 2 గంటలో, 3 గంటలో లేదు పూట భోజనం చేసి వెళ్ళాడు అనుకుందా, ఏం పోయిందా, మా గంట కూర్చొని పెట్టి ఇలా ఉంటాయని మా పరిస్థితి ఇలాగని అలాగని అన్నీ చెప్తాడు అనుకో. ఎందుకంటే 3-4 గంటలు ఉంటాడు కాబట్టి అన్నీ చెప్పాడు అనుకో. ఆ చెప్పిన దానితోనూ ఆయనకి ఏమీ ఉండదు. అర్థమైపోయింది కదా. అది చెప్తున్నాడు. ఆ ప్రకారముగా అది ఎలాగైతే అతిథి ఆ విధంగా ఉన్నాడో అట్లే గృహేషు, గృహములందు ఉన్నటువంటి
గృహేషు అంటే గృహం నందు ఉన్నటువంటి మనుషులు లేకపోతే వాళ్ళు ఆ ఇంటి యజమానులు వారు ఏమి ఈడ్యం అల్పం అది ఏం అధికమైనటువంటిది సంపాదించుకున్నా లేక అల్పంగా కొంచెంగా ఉన్నా ఏమి ఒకసారి కొంతమంది ఈడ్యం స్థుతి కూడా ఏడ స్థుతి ధాతు తీసుకుంటే అది స్థుతికి అర్థం వస్తుంది. అర్థమైంది కదా. అల్పం అంటే స్థుతికి ఆపోజిట్ నన్నింద కూడా వస్తుంది. లేకపోతే ఈడ్యం ఒక ధన విషయంలో కానీ ఎక్కువ ధన విషయంలో కానీ అల్పం అది మనకేమిటి తక్కువ కానీ. కాబట్టి స్థుతి తీసుకుంటే మెచ్చుకునదగినటువంటిది. కాబట్టి ఈడ్య స్థుతి ధాతువు కాబట్టి అది గొప్పదైనటువంటిది. ఈడ్యం అంటే గొప్పదైనటువంటిది, స్తుతింపజేసినటువంటిది. కాబట్టి అల్పం కొంచెం నిరసింపదగినది. ఎవరైనా సరే అందరూ ఒక్కలాగా ఉంటారు ఏమిటి వచ్చేవాళ్ళు వాళ్ళ కంటికి కానీ ఈర్ష్యాభావం కనపడింది అనుకో వాళ్ళు మనకి స్థుతి వేరేగా ఉంటుంది. అర్థమైంది కదా. మనకు అనుకూలమైన వచ్చారు వీళ్ళ స్థుతి వేరేగా ఉంటుంది. మరి ఈ స్థుతిని ఆ స్థుతిని రెండుని ఆ అతిథి ఎలాగైతే వచ్చింటి పోతాడో ఏమంటావు అలా వినడమే అర్థమాట. ఆ అతిథికి ఈ స్థుతి లేదు, ఈ నింద లేదు, ఆ పూటకు వచ్చినట్టు వెళ్ళిపోయిన వాడికి ఆ విధంగా ఏముండాలని చెప్తున్నారు. ఇంట్లో అన్నీ చేసుకోవాలి, కష్టపడాలి, రాబడి తెచ్చుకోవద్దని చెప్పలేదు, ఖర్చు పెట్టద్దని చెప్పలేదు. వచ్చినటువంటి లాభ నష్టాల్లో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని సూచిస్తున్నారు. అది అంటే ఇదేంటి తేలికైన వైరాగ్యం. అంతా మాని సరువులు కూర్చోమంటే అది కష్టం కానీ, నువ్వు తిండే తినకమంటే అది కష్టం కానీ, రోజుకు ఒక పూట తినమంటే అది ఇంకా కష్టం కానీ, ఇప్పుడే అందుచేత ఇదేం పెద్ద కష్టం మనక. అందుకు ఈ ప్రకారముగా తేలిగ్గా వైరాగ్యం వచ్చిన విధం చెప్తూ ఉన్నారన్నమాట. గృహేషు ఈడ్యం అల్పం వాం ఇది గొప్పగా స్తుతించినా కూడా కొంచెం నీరసభావంగా సూచినా కూడా ఆ ప్రకారముగా యత్కించిత్ విషయం వా ఏ కొద్దిగైనా విషయం అది ఎలాగో మనం భావించాలి. దైవాత్ స్థితం అది ఎంచిత్కిత్ విషయం అది ఆగతం వా గతం వా ఏదైనా సరే గడిచిపోయింది కానీ వచ్చింది కానీ ఏదైనా సరే పోయినా వచ్చినా అన్ని ఏం చెప్పాడు దైవాత్ స్థితం అని భావించుకోమన్నాడు. మన యొక్క పూర్వకర్మ ప్రారంభ ఫలమే మనకి ఈ విధంగా చేస్తూ ఉన్నది. అది దైవాత్ అంటే దైవయోగాత్ అంటే ప్రారంధం మనకు కేటాయించిన వాడు ఎవడు దైవమే కదా. ఎవరు కేటాయిస్తారు? ఇంట్లో వాడు ఎవడు ఉన్నది వాటాలు వేసుకుంటారు కానీ మన ప్రారంధాన్ని మాత్రం ఎవడు కేటాయించి ఈ ప్రారంధం నీకు వచ్చే జన్మకు ఒక వాటా ఇస్తున్నాను అని తండ్రి కొడుకు చెప్పడు, కొడుక్కి తండ్రి చెప్పడు. ఏమంటావు? కాబట్టి ఇది దైవము దాన్ని వేరు చేస్తుంది. కాబట్టి దైవాత్ స్థితం దేవుడు వలన స్థితం మనకు లభించినటువంటిది ఉన్నటువంటిది అది గతం వా అది ఒకవేళ అటిల్లా వా అది గతం ఆగతం వా అది వచ్చినా సరే అర్థమైంది కదా. అది పోతున్నా సరే ఈ ప్రకారముగా నో తుష్యన్ నచసీధన్ అతడు నో తుష్యన్ ఆగమన సమయే తుష్యన్ సంతోషము అన్నా తుష్యన్ తుష విమోకమే. కాబట్టి అది ఆగమన సమయంలో తుష సంతోష ధాతు కాబట్టి అందుచేత ఈ ప్రకారముగా వచ్చినా సంతోషం ఉండదు. కొంతమంది అంటారు ఏం వచ్చినా వాడిదేమో కానీ వాడికి ఏమీ ఉండదండి అంటారు. అంటే వాడు ఏదో పూర్వజన్మ పుణ్యం అనమాట. అందుకే వాడికి ఇంట్లో కొంతమంది అంటుంటారు అది వచ్చినా పోయినా ఏమీ అని అనిపించదండి, వచ్చింది కూడా అంతా మేమే చావడం కానీ వాళ్ళకి ఏమీ ఉండదు. అది అందుకే వాళ్ళు ఏం ఉంచుకోరు కూడా. అది ఏదో పుణ్యాత్మలకు అలాగుంటాయి, అందరికీ ఉంటుంది. ఏంటి వచ్చింది కావాలి లెక్క, పోయింది కావాలి. అర్థమైంది కదా. కొంతమంది ఇంట్లో ఏం చేస్తారు వచ్చినా పోయినా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఆ మిగతా వాళ్ళు చూసుకోడు. ఎందుకంటే తాళాలే వాళ్ళు తెరుచుకోరు, చూసుకుని దిగింది దండగా. తాళం ఉంటే చూసుకోవాలి,
అసలు తాళం ఇచ్చేస్తారు కొంతమంది, ఎందుకు ఈ గొడవైన హాయిగా ఉండాలని. అర్థమైందా? ఎప్పుడు చేతులు తాళం ఉంటే వాడికి యాతన అంతన్నా. అధికారం ఉంటేనే యాతన, అనధికారికి ఏమి యాతన ఉంటుంది? ఏమీ ఉండదు. అధికారికి అన్ని యాతనలే. ఇక్కడ ఏదో చెత్త ఉందనుకో, ఇది తొడకపోతే ఎలాగ ఉంటుంది? ఎప్పుడు పని రాలే తొడాలి కదా. అది అనధికారికి ఏముంటుంది? ఏముండదు. అధికారికి ఏముంటుంది? ఎవడు లేకపోతే అంతేనే తుడిచాలనుకుంటాడు. అర్థమైందా? అది యాతన అనమాట. ఆ ప్రకారముగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, దైవాస్తుతితం గతం వాం ఈడ్యం అల్పం వాం, ఇవన్నిట్లో కూడా నో తుష్యన్, అది ఏమైనా ఆగతం వచ్చిందా సంతోషం ఉండదు అనికి. నచ్చసీదన్, అది పోయిందా ఒకవేళ దుఃఖం ఉండదు. కష్టం వచ్చినా దుఃఖం ఉండదు, సుఖం వచ్చినా సంతోషం ఉండదు. ఇది వీక్ష, దీనిని చక్కగా చూస్తూ ఉంటుంటారు. చూడకపోవడం ఉండదు, కళ్ళు మూసుకొని వచ్చుకోవడం ఏమి ఉండదు. వీక్ష, బాగా కళ్ళు తెరిచే చూస్తూ ఉంటుంటాడు. అర్థమైందా? ఇలాగా అతిథివత్తు నివసితో అది చెప్పాడు. ఎలాగయ్యా నీకు అతిథికి ఏ సంబంధం ఎలాగ ఉండదో నువ్వు ఇంట్లోనూ ఉండు, అన్నీ చూసుకో. కానీ ఆ అతిథి ఏవైతే మనసుకి రాకుండా చూసుకుంటాడో మనం కూడా అలాగుండి చూసుకున్నాం అనుకోండి. అంటే అలాగుండి చూసుకున్నామంటే అర్థం ఏంటి? అన్నీ వదిలిపెట్టమని అర్థం కాదు. అలా చూసుకోమన్నారు కాబట్టి ఇక నేను అన్నీ వదిలితే మంచిది, కానీ వదలకుండా నేను ఉండగలను. ఇంట్లోనూ పట్టుకుంటే పట్టుకోవాలి, లేకపోతే వదలాలి. కానీ ఈ పట్టు విడుపులు పెట్టుకొని ఉండాలంటే కష్టం కదా అంటాడు. ఆ పట్టు విడుపులు పెట్టుకుండడమే స్థితప్రజ్ఞుడు అంటారు. అర్థమైంది కదా? ఆ పట్టు విడుపులు పెట్టి ఉండు అని జీవన్ముక్తుడు అంటారు. ఇక అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకేముందా? వాడు పూర్తి విరాగి అయిపోతాడా? అందుచేత అన్నీ వదిలిపెట్టి వెళ్ళడానికి ప్రారంభం వెళ్ళనివ్వదు, ఎవరికి వెళ్ళనివ్వదు. అది ఏ ఆశ్రమం తీసుకున్నా ఆ ప్రారంభం ఆ పని వాడికి చేస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా? అన్నీ వదిలిపెట్టి అడిగిపోతే మంచిదేమనుకుంటాం. దీని ప్రారంభం ఉందనుకో, అడవిలోనే మళ్ళీ పెద్ద బంగళాలు, ఇల్లు, ఈ వాసన ఊరుకోదు. ఇంటికి అక్కడ తయారైపోతాయి అన్నమాట. వదిలిపెడితే మళ్ళీ ఇంతకన్నా అక్కడ పెద్ద గొడవ ఏమంటావా? అందుచేత ప్రారంధం అన్నటువంటిది చేయిస్తూ ఉంటుంటుంది. మనకి లోపల ఒకవేళ వైరాగ్యం వచ్చినా అదేమి అంత వదిలిపెట్టిపోవాలన్నటువంటిది వైరాగ్యం వచ్చినా వదలనివ్వదు. వదలకుండా నేర్చుకోవలసిన వైరాగ్యం ఇదనమాట. అర్థమైంది కదా? సుఖ వైరాగ్యం, అది కష్ట వైరాగ్యం ఏమీ లేదు. ఆ వచ్చిన దాంట్లో పోయిన దాంట్లోనూ బ్యాలెన్స్ చేసుకోవడం అంతే. అది ఒక్కటి. ఎప్పుడు మరి ఏం చేస్తాం? అందరూ ఒకలా ఉంటారా? వాడు ఉడితే మనకి అంటూనే ఎంత మనం బాగున్నా వాళ్ళు అలాంటి వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి కొన్ని తిరుగుతూనే ఉంటుంటారు. ఈ పక్క వాళ్ళు దగ్గరోడికి ఇంకా దగ్గులు ఎక్కువ. అర్థమైంది కదా? దూరం ఉన్నోడికి పర్వాలేదు, ఎక్కడైతే మన పూర్వం సామెత అనమాట, దగ్గరున్నోడికి దగ్గులు ఎక్కువ అని. అర్థమైందా? దగ్గరంటే ఇవే దగ్గులు, ఇంకేం దగ్గులా? వాడు ఏదో ఒక నెపం పెట్టుకొని ఏదో ఒకటి అంటాడా. నేను మొన్న వచ్చాడు, ఇంత వాడు ఏంటంటే ఇలాగే ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. అదే నాకు అర్థం కాదు. వీళ్ళందరూ మీటింగ్ అనమాట, సత్సంగం ఏంటి. అర్థమైందా? ఇలా ఈ సత్సంగంతో వాళ్ళకి దుస్సంగం అయిపోద్ది. అయ్యేందుకు దండగ మనక అది. అందుచేత అయ్యా నువ్వు ఇంట్లో ఆ పూటకు వచ్చినటువంటి అతిథి ఏ విధంగా అయితే ఉంటాడో నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీకు ఏమీ బంధం లేదు. అది చెప్పుకొచ్చారు ఈ రెండు మంత్రాల్లో, శ్లోకాల్లో. ఇప్పుడు 80 మమతాభిమానశూన్యో విషయేషు పరాన్ముఖః పురుషః తిష్టన్నపి నిజ సదనే న బాధ్యతే కర్మభిః క్వాపి. మమత అభిమాన శూన్యః విషయేషు పరాన్ముఖః పురుషః తిష్టన్
అపి నిజ సదనే నా బాధ్యతే కర్మభిః క్వాపి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మమత అభిమాన శూన్య అయింది కదా. ఇదండి మమతా శూన్య అభిమాన శూన్య మమతాభిమాన శూన్య. ద్వంద్వ సమాసంలో ఎక్కడున్నా ప్రతిదానికి అన్వయించేసుకోవాలి. ఏమి ద్వంద్వ అంతే ద్వంద్వ మధ్యే ద్వంద్వాదో శ్రీమానం పదం ప్రత్యేకం అభిసంబధ్యతే. ద్వంద్వ సమాసంలో ముందున్న వెనకున్నా ప్రత్యేకంగా అది మనం ఏం చేయాలి, అన్వయం. మమత ఏమి శూన్య అభిమాన శూన్య. అర్థమైందిగా, మమతాభిశూన్య. ఇక్కడ మమత ఏంటి? మమ అంటే అందరికీ తెలుసు, నాకు లేక నాకు సంబంధం. అది ఈ మమ సంకల్పంలో మమ అనుకోమని చెప్పేస్తారు పంతులు గారు. ఇక మనం అనుకుంటే మిగతా ఆయన చదివేస్తాడు. అర్థమైంది కదా. మమ ఇక అభిమానం, ఈ అభిమానం నేను అన్నటువంటిది, ఈ దేహమే నేనంటువంటిది, ఇదే నేనంటది అభిమానం అన్నమాట. కాబట్టి ఈ మమత అభిమాన శూన్య ఈ రెండు నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఇది అనమాట. నిర్మమ నిరహంకార, అభిమానము అహంకారం. అర్థమైంది కదా. ఈ నిర్మమ ఈ మమకారం. అందుకే భగవద్గీతలో నిర్మమో నిరహంకార అని చెప్పుకొచ్చారు. 12వ అధ్యాయంలో నిర్మమో నిరహంకారో. అలాగనే కాబట్టి ఈ మమ అన్నటువంటిది ఉండాలి. పూర్తిగా వదిలిపెట్టమని చెప్పలేదు. అర్థమైంది కదా, ఉండాలి. ఇదంతా కూడా ఈ రెండు ఎలా ఉండాలి అంటే, మనం ఒక పాత్ర మోడల్ ఉంచుకోవాలి. అది అనమాట. ఎందుకంటే మనకేమి కావాలి, ఏదో జన్మజల ప్రవాహంలో ఎప్పటి నుంచి కొట్టుకొని వస్తూ ఉన్నాం. ఏమంటారు, ఏదో కొంత ఇది మహాప్రాజ్ఞుల వల్ల, గురువుల వల్ల, అలాగే పండితుల వల్ల, శాస్త్రాల వల్ల ఇదంతా కూడా ఇలా ప్రవాహంలో కొట్టుకొని పోవడమే. కానీ ముక్తి అంటే ఏమిటా అన్నటువంటి విషయాన్ని వీటి ద్వారా మనకు తెలిసిపోయింది. అదేవిధంగా మోక్షం అంటే ఏంటి, తను తాను తెలుసుకోవడం అనే విషయం ఈ రోజుకి మనందరికీ అర్థమైంది. ఎక్కడికో వెళ్తే మోక్షం ఉంటుందన్నమాట లేదు, అది నిశ్చయం అయిపోయాయి. అందులో ఇంక సందేహం ఏమి ఇక్కడ కూర్చున్న వారిలో ఉండలేదు. అర్థమైంది కదా. ఇదే అందరికీ తెలియాలి. అర్థమైంది కదా. ఎక్కడికో వెళ్ళి మోక్షం వస్తుందని కాదు, ఎక్కడికి వెళ్ళినా పుణ్యం వస్తుంది, సంపదలు వస్తాయి. మోక్షం మాత్రం తను తాను తెలుసుకుంటేనే మోక్షము అన్నటువంటి విషయము అది సర్వశాస్త్ర విదితం అన్నమాట. అందుచేత కాబట్టి ఇప్పుడు ఆ మమ అన్నటువంటిది, ఈ అహం అన్నటువంటిది ఎలా ఉండాలి, ఇది నాటక రంగంలో పాత్రవత్తు ఉండాలి. అది ఈ రెండు వదిలిపెట్టి అక్కడ ఇప్పుడు వస్తువు అది. ఇప్పుడు ఎవరు వచ్చారో ఈ పుస్తకం ఎవరిది అన్నారు, ఇది నాది అంటే బంధం అయిపోద్దని నేను ఊరుకున్నాను అనుకోండి. అందరూ అడిగారు, ఇప్పుడు ఏం చేస్తారు, నేనే మర్చిపోయి పడిపోతారు. అర్థమైంది కదా. ఉదయం హోదా అని చెప్తున్నాను. అర్థమైందా. ఈ సెల్ ఎవరిది, ఈ పుస్తకం ఎవరిది, అలాగే అడిగితే అందుచేత ఉండాలి. ఇది నేను మా అమ్మ నాది అనలేదు అనుకోండి, ఇంట్లో ఎవరు నాది అనడమే లేదే, కాబట్టి పడిపోతారు. అందుచేతి ఆ వస్తువు మనకు ఉండాలి కాబట్టి అది నాది అనాలి, అంతే. మరి అర్థమైంది కదా. అది అందుకనే కొంతమంది ఏమన్నారు, నాది అనుకున్నది నీది కాదురా అనేసారు. వచ్చింది అది పెద్ద వేదాంతం. కొన్ని పాటల్లో కూడా మంచి సెంటెన్స్ పెడతాడు. అది మెల్లమెల్లగా అందేవడానిక. ఆ రోజుల్లో ఆ సెంటెన్స్లు ఉండేవి, ఈ రోజుల్లో ఆ సెంటెన్స్లు ఎక్కడ ఉన్నాయి. అర్థమైంది కదా. ఈ కాలానికి తగిన సెంటెన్స్లు వచ్చేసా, మళ్ళీ ఆ సెంటెన్స్లే వస్తాయి. ఒక రోజుకి అవి రాక మానవు. ఇప్పుడు అన్నీ వెళ్ళిపోచ్చాయి కదా. మన చిన్నప్పుడు అన్నీ ఉండేవి. రాగి పిండి అనగా, జొన్న పిండి అనగా, గంటి పిండి అనగా, ఉలవ పిండి అనగా, అవి అలా మధ్యలో 40-30 సంవత్సరాలు ఎగిరిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియవు, ఏ దేశాలు పోయినాయి. మళ్ళీ తిరిగి ఇప్పుడు మనకు వచ్చేసినాయి. అర్థమైంది కదా. ఇది తింటేనే షుగర్ ఉండదు, ఇది తింటేనే బీపీ ఉండదు, ఇది తింటేనే కొలెస్ట్రాల్ ఉండదు, వచ్చేసాయి కదా. మరి ఇవన్నీ అలాగే పాతవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి కథలన్నీ. సరే, అలాగే నాటక రంగవత్తు
ఇక నాటకంలో వేస్తాడు. వాడు వేసిన తర్వాత ఏం చేస్తాడు మరి? ఏడిసిన దగ్గర ఏడవాలి, నవ్విన దగ్గర నవ్వాలి. అప్పుడే కదా నాటకం రాణిస్తుంది. నవ్వే దగ్గర ఏడుస్తూ ఉంటుంటే ఏడిస్తే నవ్వుతుంటే ఏం బాగుంటుంది? ఏమి బాగుంది. నాటకం అంటే ఏమిటి? నవరసాలు ఉండాలి. మూలిగిన దగ్గర మూలుగుతూ ఉంటుండాలా, ఏడిసిన దగ్గర ఏడుస్తూ ఉండాలి, నవ్విన దగ్గర నవ్వుతూ ఉండాలి, తిట్టిన దగ్గర తిడుతూనే ఉండాలి. అంటే అందరికి కాదు చెప్తున్నది, అంటే నాటకంలో అర్థమైందా? తిట్టి ఈ ప్రకారంగా అర్థమైందా? ఇచ్చిన దగ్గర ఇస్తూనే ఉంటుండాలా, పుచ్చుకున్న దగ్గర పుచ్చుకుంటూనే ఉండాలి. ఈ ప్రకారం ఒకసారి బిగ్గరగా కోప్పడాలి, లేకపోతే అవదా. ఈ ప్రకారం ఇన్ని రసాలు చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ నాటకం వేసేవాడికి ఈ రసము నాకు సంబంధం లేదు, ఈ రసాలు నాకు సంబంధం ఉంటే నీరసం వస్తుంది కానీ ఇంకోటి రాదు వాడికి తెలుసు. అర్థమైంది కదా? అందుచేత వాడు నాటకం వేసినంత వరకు డబ్బులు కావాలి. కాబట్టి ఈ రసాస్వాదులు కూడా ఉంటారు. ఈ రసమును ఆస్వాదించే వాళ్ళందరూ చందాలు వేస్తుంటారు. ఏంటి చిన్నప్పుడు నాటకాల్లో అబ్బా ఎంత బాగా ఏడిశాడో అందుకని పలానేవాడు ₹1, అప్పుడు రూపాయి అంటేనే మహా కష్టం, ₹10 కూడా ఇచ్చేవారా. కాబట్టి పలానేవాడు 50 పైసలు ఇచ్చాడని చెప్తారు. మరి 50 పైసలు తక్కువేటప్పుడా 2-3 కేజీలు బియ్యం వచ్చేస్తాయా? కాబట్టి అర్థమైందా? ఇలా ఆ నవ్వేవాడు రసికలు ఉంటాడు కదా, వీళ్ళ నవ్వేవాడు ఈ లోకంలో లేడు కాబట్టి నేను ₹1 ఇచ్చేసాడు వాడు, అందించేది వాడికి లాభమే. ఇంత లాభం వచ్చినా వాడికి ఆ నవ్వుకి సంబంధం లేదు, ఏడుపుకి సంబంధం లేదు, దేనికి సంబంధం అది. అంతేగాని ఈ మమతాభిమానం మొత్తం శూన్యం అంటే అన్నీ వదిలి ఎవడు బతకగలడండి? ఎవడు బతకలేడు. అద్వైతంగా లోకంలో ఉన్నవాడు అన్నీ వదిలి బతకడం అది నా భూతో నా భవిష్యత్తు. అర్థమైంది కదా? ఉండాలి. ఇది మనం ఇక్కడ దేనికోసం మనము ఇదంతా మనము ఈ జన్మ పావనం చేసుకోవడానికి డ్రామా వేసుకోవాలి. అర్థమైంది కదా? అది ఈ డ్రామా యాక్షన్ అందరికీ తెలిసిపోతే గొడవ లేదా? అది కొంతమంది తెలియపోతే మళ్ళీ ఇబ్బందులు. ఏమిటో నా కోసమే ఆ డ్రామాలాగా ఉందలే అంటారు. అర్థమైందా? ఈవేళ చెప్పిందల్లా నా కోసంలాగా ఉంది కొంతమంది అంటారు. అవి ఇంచేపు ఇంటికి వచ్చి ఏదని చెప్తారు కదా, ఇదంతా తెలిసిలే, నువ్వు నా కోసం చెప్పాను ఇంకా అక్కడికి ఏమి వాడేదో చెప్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీడికి తెలిసిపోయింది అచ్చచ్చాయి నువ్వు చెప్పిందల్లా నా కోసం, నువ్వు ఇంకా నువ్వు చెప్పగలే. అది ఇతరుల కోసం చెప్తే అందులో మాటలు తనకు తగిలే అనుకో, ఇక్కడ ఆపిమాటాడు వెంటనే సోది. అందుచేత ఈ ప్రకారముగా మమత అభిమాన శూన్య విషయేషు. మమత అభిమానం, ఇది నేను, ఇది నాది, నేను కర్తను, నేను భోక్తను అన్నటువంటి భావాలన్నీ కూడా అవి చక్కగా శూన్య అంటే ఆ భావము మనసులో లేకుండా ఉంచుకో, వ్యవహారం చేసుకో. విషయేషు పరాన్ముఖ, ఆత్మ కంటే భిన్నమైనటువంటి అనాత్మ విషయాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? పరాన్ముఖ. ఏమిటే అంత పరాగ్గా ఉన్నావేట అంటాడు. పరాగ్గా ఉన్నావంటే నా మాట నువ్వు వినడం లేదు. పరా అంటే ఇతర విషయాలు ఎందుకు వింటున్నావు? నీకు అంత పరాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్యలో అని అంటాడు. ఆ పరాకే మనిషికి చిరాకు అంటారు. ఏమే అందుచేత ఈ ప్రకారముగా పరాన్ముఖ, అర్థమైంది కదా? ముఖ ఇతర విషయములు అనాత్మ సంబంధమైన విషయములు ఎలా ఉండాలి? పరాన్ముఖ ఎలా ఉండాలి అంటే కూర్మోంగానీవ సర్వశః. ఎలాగైతే ఏదైనా ఇతరమైన శబ్దాలు వచ్చినప్పుడు ఆ తాబేలు తన అంగాలు లోనకెచ్చుకుంటుందో ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అందుచేత విషయేషు పరాన్ముఖ. అంతే, అన్ని విషయాలు కాదు మనకి, అన్ని విషయాలు కావాలి. బజార్కి వెళ్ళాము, మనం ఏది అడిగాము, వాడు అడిగిన దానికి ఆడు పరాముఖంగా ఉన్నాడు అనుకో, చెప్పిన దానికి మనం పరాముఖంగా ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది? వ్యాపారమే జరగదు. అర్థమైంది కదా? వ్యాపారం జరగాలి, వ్యాపారము జరగాలి, మనకి వ్యవహారానికి అడ్డు లేదు. అందుకనే పరాన్ముఖ. పరా అంటే ఇతర విషయములు ఎందు నువ్వు ఏమి పరాన్ముఖుడిపై ఉండు ఏంటి, అంతేగాని స్వవిషయములందు ఎప్పుడు పరాన్ముఖుడు కావద్దు అని చెప్తున్నాడు. పురుష, అటువంటి పురుషుడు
నిజ సదనే తిష్టన్నపి. నిజ సదనే తిష్టన్నపి అంటే స్వగృహే ఉన్నప్పటికీ ఇటువంటి వాడు సన్యాసం తీసుకోవక్కర్లేదు, అడవికి పోవక్కర్లేదు. అర్థమైంది కదా. యోగిగా అక్కడేమో పెద్ద కదే నేను పెద్ద యోగిని అయిపోయాను అనుకోవక్కర్లే. కొంతమందికి ఏమిటంటే వేషధారణలు ఉండాలి, లేకపోతే ఎవడేమనుకోడు అనమాట. అర్థమైంది కదా. అంది ఇప్పుడు సన్యాసంలో కూడా అనేక రకరకాలు సరే ఏదో కొంతమంది చెట్టి మొండి రకరకాలన్నీ ఉంటాయి. ఏదో వైరాగ్యం ఉండే మంచిదే. కొంతమందికి ఆ జుట్టు పెట్టుకుంటేనే అందం. అర్థమైంది కదా. అది మొత్తం గుండె గీయించుకోవాలని నేను చేస్తాను. అర్థమైందా. ఇప్పుడు ఏం చేస్తాం వచ్చింది వాడు. అందులో కూడా కొంతమంది ఏమిటంటే లోకానికి అన్నీ వదిలి నీ లోకం నీ వెనకబడుతుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారు, అందులో కూడా ఒక పంచులు కట్టేస్తారు. అది కూడా సిలుగుగా ఉండాలి. ఎందుకు అవన్నీ దండగా. అర్థమైంది కదా. మళ్ళీ లేనిపోయిన ఆడంబరాలు ఇవన్నీ. అసలే సన్యాసి ఇంకెందుకు ఇదంతా. అవన్నీ కొట్టుకుంటూ ఎకారం పోయి సన్నాసి అనేస్తారేంటి. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు అడిగిపోతే లాభం లేదు. ఎక్కడ పోతే ఏముంటుంది. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు అంటారు. ఎందుకు లోపటి నీకు ఈ మమతాభిమానం శూన్యం లేకుండా నువ్వు అడిగిపోతే ఏమి లాభం, సన్యాసం వేసుకుంటే ఏమి లాభం. దండగా నీకు కావలసింది సన్యాసి అయితేనే మోక్షం వస్తుందని లేదు, అడిగిపోతేనే మోక్షం వస్తుందని లేదు. ఎక్కడైనా ఇప్పుడు రాసి పెడితే ఏమి ఇంక అందరూ ఇంక మోక్షం మీద ఆశ వదిలేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎందుకులే వచ్చే జన్మలు మనకు 4 జన్మలు పోయినా సన్యాసం తీసుకుంటాం. అప్పుడు కోసం ఇప్పుడు రోజు వెళ్ళి చావడం ఎందుకు. ఆ సత్సంగాలకని ఏమంటారు ఈ శాస్త్రాలకని వదిలేస్తారు. అర్థమైంది కదా. అక్కడ వదిలేశాడు కదా ఆయన. ఆ కథ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన ఇద్దరు అడవిలో తపస్సు చేస్తున్నారు కదా, ఇల్లు వదిలేసి. ఇల్లు ఇద్దరు ధ్యానం చేసుకుంటున్నారు, ఇద్దరు స్నేహితులు చేసుకుంటుంటుంటే వాడు ఆ పక్క కొట్టారు, వీడి ఈ పక్క కొట్టారు. వేసుకొని ఒక సంవత్సరం బట్టి చేసుకుంటున్నారు హాయిగా జపాలు. అందులో నారదుడు పోతూ ఉన్నాడు. ఈ ముందోడు కలిసినాడు. కలిసింది ఎక్కడ పోతున్నారు మీరు? నేను వైకుంఠం పోతున్నాను. అయ్యో చాలా అంటే మీ పేరు నారదుడు? ఓ నారదుడు మీరేనా? పుస్తకాలు చదువుతున్నాం కానీ మాకు తెలియదు నారదుడు అంటే ఎవడో. సరే అన్నాడు. వైకుంఠం వెళ్ళేవాడు చెప్పు ఏమిటంటే మీ భక్తుడు అక్కడ నా వైకుంఠ భక్తుడు జపం చేస్తున్నాడు, ఎప్పుడు మీ దర్శనం కావాలి అని. అర్థమైంది కదా. ఎప్పుడు అవుతుంది అని అడుగా ఉన్నాడు. ఈయనకేం పోయింది, పోయి అడిగాడు. అడుగుతాను అక్కడికేసి వాడు కలిశాడు. 2 మైళ్ళు 3 మైళ్ళు ఇంకొకరు ఉన్నారు స్నేహితుడు. వాడు ఇదే చెప్పాడు. సరే ఇద్దరు సంగతి చెప్పేశాడు. ఎక్కడ వైకుంఠం వెళ్ళిన తర్వాత అన్ని ఈయన రోజు వార్తలు చెబుతాడు విష్ణుమూర్తికి. ఎవరు ఆయన డ్యూటీ అది అనమాట. ఎక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్తే నేను చెప్తుండదు. అన్నీ చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు నీ భక్తులు ఇద్దరు అడవిలో తపస్సు చేస్తున్నారు, నీ దర్శనం ఎప్పుడు అవుతుందో చెప్పమన్నాడు. ఆయన చెప్పాడు ఎవడు తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు పోయాక వస్తానని చెప్పపో అన్నాడు. అది పోయాడు. ఆ మొదటవాడు కనబడ్డాడు. మొదటోడు ఏమయ్యా ఏమి చెప్పాడు? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు కావాలట అన్నాడు. అయితే అన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరు ఉన్నదండగా. అప్పుడు పాపం ఇంటికి పోయినాడు. అప్పుడే వాడు వీడి దగ్గరికి వచ్చాడు. వీడికి అనగానే అప్పటికైనా వస్తాడా ఆ పరమాత్మ ఏది ఆ మహావిష్ణుమూర్తి అన్నాడు. అనేసి అలా తన్మయత్వం చెందిపోయినాడు. 1 గంట ఉన్నాడు. నారదుడు చూశాడు. వీడికి ఏమైనా బీపీ షుగర్లు ఉన్నాయో దుంపదేగా వీడు కొంతమందికి తెలిసి హార్ట్ కంప్లీట్ వచ్చేస్తుంది. అలాగేనే ఉన్నాడో సత్యాన్ని చూశాడు చెయ్యి పట్టుకొని. తెలుసు కదా నారదుడికి. నారద జ్యోతిష్యం కూడా ఉంది. అర్థమైందా? అందుచేత చూసిన తర్వాత పర్వాలేదులే కొంతవరకు పర్వాలేదు మెల్లగా ఉంది కానీ బాగానే అనుకున్నాడు. 1 గంట పోయేసరికి వీడికి ఇలా తెలుగులో వస్తుంది. ఆయన వచ్చాడు. ఎవరు? విష్ణుమూర్తి. అది ఏమయ్యా విష్ణుమూర్తి ఏమైనా జ్ఞానం ఉంది అన్నాడు. ఎవరు? ఏమై అదే ఈ తల మీద ఎన్నింటికి ఉంటే అప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయిచ్చావు, ఇక నేను భూలోకంలో తిరగక్కర్లేదా అన్నాడు. ఎవరు అంటే నేను చెప్పిన మాట ఎవరు నమ్ముతాడు? నువ్వు చెప్పిన మాట ఖాయమే, నేను చెప్పిన మాట ఖాయమే, తప్పేం లేదన్నాడు. మరి ఖాయమైతే ఎలా ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాడు ఆ ధ్యానం చేసి అందులో తన్మయత్వం చెందిపోయినాడు. మొత్తం అన్ని జన్మలు గడిచిపోయినాయి అన్నాడు. అర్థమైందా?
ఈ రహస్యం నాకు తెలియదు అన్నాడు. నేర్చుకో మరి, రహస్యం అదే కదా, నువ్వు రోజు వచ్చిపోతావు కానీ నువ్వు ఎప్పుడైనా రహస్యం అడిగితే కదా నేను చెప్పడానికి అన్నాడు ఆయన. అందుచేత ఏమిటి అంటే అలాగా ఏమి సన్యాసం తీసుకుంటేనే మోక్షం వస్తుంది అంటే ఇంకెవరి మోక్ష శాస్త్రాలే వారింటికి వెళ్ళిపోయేటట్టుగా ఇంకెవడి ఆశ్రమానికి రావక్కర్లే. అందుచేత ఏమిటి దీనికి చెప్తూ ఉన్నాడు, దీనికి అదేమీ లేదు. అర్థమైంది కదా. అది విశేష పరాన్ముఖ పురుష నిజ సాధనే, అది అక్కడ వచ్చిందనమాట. నిజ సాధనే తిష్టన్నపి, తన స్వగృహమందు ఉన్నా కూడా అతడేమి నా క్వాపి ఏ విషయంలో కూడా కర్మ విహీన బాధ్యతే, ఏ కర్మలో కూడా వాడు అంటుకోడు, ఏ కర్మలో కూడా వాడు తగులుకోడు, ఏ కర్మ ఫలాలు కూడా వాడికి బాధింపవు. అర్థమైంది కదా. ఏ కర్మ బాధింపదు, ఏ కర్మ ఫలము బాధింపదు వాడికి. ఎందుకంటే వాడికి రెండు శూన్యం అయిపోయినాయి. మమతాభిమానం శూన్యమైంది, పరాన్ముఖం విషయించి పరాన్ముఖుడైనాడు. అలాగని వాడు నిజ గృహంలో కూర్చున్నప్పటికీ వాడికి క్వాపి కర్మభిహి బాధ్యతే, ఏ కర్మల చేత కూడా వాడు బాధింపబడాడు. వాడు అన్ని కర్మలు కూడా చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే మరి కర్మలన్నీ వదలాలనే భావం వస్తుంటుంది కదా, అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా చెప్పి 81లో చెప్తున్నారు ఇప్పుడు. కుత్రాపి అరణ్యే దేశే సునీల తృణవాలుకోపచితి శీతల తరుతల భూమౌ సుఖం శయానస్య పురుషస్య తరవః పత్రఫలాఢ్యాః సుగంధి శీతనాశీతానిలా పరితః కలకూజితవర విహగాః సరితో మిత్రాని కిం న స్యుః కుత్రాపి అరణ్య ప్రదేశే సునీల తృణ వాలుక ఉపచితే శీతల తరుతల భూమౌ సుఖం శయ్యాసనస్య పురుషస్యాం తరవః పత్రఫలాఢ్యాః సుగంధ శీతానిలా పరితః కలకూజితవరవిహగాః సరితో మిత్రాని కిం నస్యుః. ఇక చెప్తున్నారు, ఇందాకేం చెప్పేశాడు, ఈ విధంగా వారి గృహస్థ జీవితంలో ఉన్న వాడి మోక్షాన్ని చక్కగా పొందిపోతాడు. ఒకవేళ వాడి పురాకృత పుణ్యవశాత్తు గృహస్థ జీవనానికి వాడికి ఏమి చేయడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆ ప్రారంధములో వాడి గృహస్థ జీవనాధికారం లేదనమాట. అర్థమైంది కదా. సరే, అలాంటి వాడు కుత్రాపి అటువంటి వాడు చెప్తూ ఉన్నారనమాట. అరణ్య ప్రదేశే కుత్రాపి, అరణ్య ప్రదేశంలో ఎక్కడైనా సరే ఒకడు ఏం చేస్తాడు, ఇప్పుడు మరి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతుంటుంటాడు. ఎందుకంటే వాడికి ఎలాగా ఈ యొక్క ప్రారంభం లేదు, దీని మీద వాడికి వాసన లేదు. అది కొంతమంది ఏం చేస్తారు, ఏదో వేదాంతాలన్నీ చదువుకుంటారు, లోకానికి ఉపకారం చేసేవారు కొంతమంది ఏం చేస్తారు, ఆ యొక్క వైరాగ్యంతో పోతారు. ఎక్కడికి? అరణ్య ప్రదేశే. అక్కడ కుత్రాపి అరణ్య ప్రదేశంలో ఎక్కడైనా సరే సునీల తృణ వాలుకో, మంచి నీలవర్ణంగా అయినటువంటివి చపచ్చగా గడ్డితో తృణం అన్నమాట. అటువంటి గడ్డి మీద అరణ్యంలో ఒకసారి ఏం చేస్తాడు, ఆ గడ్డిలోనే పడుకొని పోతాడు. అర్థమైంది కదా. ఇప్పుడు చాలామంది అవధూతులు ఉంటారు లోకంలో. అర్థమైందా? అవధూతులకి ఏమన్నది, వాళ్ళకి ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి ఇది ఉండాలా, ఇది ఉంటే నిద్రపడుతుంది, లేకపోతే నిద్రపడదు అన్న మాట కూడా వాళ్ళకి లేదు ఆ శరీరానికి. అందుచేత చక్కనైనటువంటి తృణం ఆ గడ్డిలోను కూడా పడుకుంటారు. వాలుక, వాలుక అంటే ఏమిటి? ఇసుక. ఒకసారి దానికే మనకి ఇంగ్లీష్లో బాల్ అంటారు అనమాట, ఇసుకే. అర్థమైంది. ఈ బాల్ వచ్చింది, ఒకారి బకారియో
అభేద అని అందులో అందుచేత వారు బాలు అంటాడు. సంస్కృతిలో మనమైతే వాలుక అటువంటి వాలుక ఉపచితం అంటే కూడడం. అది ఉపచితం అపచితం అంటే విడిపోవడం, ఉపచితం అంటే కూడడం అన్నమాట. ఉపచయం అంటాం కదా. అది ఆ విధంగా ఈ ఇసుకతో కూడిన ప్రదేశమైనా పర్వాలేదు, అరణ్యంలో అదైంది కదా. ఈ ఒక్క తృణంతో కూడిన ప్రదేశమైనా పర్వాలేదు, అక్కడైనా ఎక్కడైనా సరే హాయిగా నిద్రపోతాడు, నివసిస్తాడు. అది శీతల తరుతల భూమో, చక్కగా మంచి తరుతలం అటువంటి చక్కని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల యొక్క నీడల్లో హాయిగా, కాబట్టి శీతలం చక్కగా చల్లగా ఆ గాలులు వస్తూ ఉంటుంటాయి. అలాంటి తరుతల శీతలమైనటువంటి దాంట్లో భూమో, అటువంటి భూమి యందు అతనికి ఏమిటంటే మనకి అలవాటు, ఎందుకంటే ఇప్పుడు పక్షులే ఉన్నాయి, అవి అలవాటు పడిపోయినాయి. అటుకి ఎండైనా పర్వాలేదు, వానైనా పర్వాలేదు, అది అన్నమాట. ఎండాకాలంలో వాటికి ఏమి ఏసీలు అక్కర్లేదు, వానకాలంలో ఎయిర్ కండిషన్లు ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే అది ఆ స్థితికి శరీరం దేనికి అలవాటు పడితే అదే అన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళు చూస్తున్నాను కదా, 95 ఏళ్ళు వచ్చినా ఫ్యాన్ వేయరు. ఎందుకంటే అది అలవాటు పడి, మనం ఏమనుకుంటామంటే వాళ్ళ దృష్టి 2 విధాలు అన్నమాట. ఫ్యాన్ వేస్తే కరెంట్ కాలిపోతున్న ఒక బాధ ఉంటుంది, అర్థమైందే. రెండోది ఏమిటి తెలుసా, అది ఒక తపస్సు అన్నమాట. ఆ తపస్సు అందరికీ రాదు. అది మరి డబ్బు మిగలాలని తపస్సు తెలీదు, అది స్వయంగా ఉన్న తపస్సు అర్థం కాదు, అర్థమైంది కదా. ఏదైనా మంచిదే, 2 విధాల తనకి ఇది వస్తుంది కదా, అది మంచిది అనమాట, అర్థమైంది కదా. ఆ విధంగా ఆ తపస్సు కొంతమందికి, అది అందరికీ చేయలేం, అర్థమైంది కదా. అది వారి పూర్వజన్మ సుకృత విశేషం. అది ఆ విధంగా చెప్తున్నారు. ఎక్కడైనా సరే తరుతల వాస ఏమన్నారు, కరతల భిక్ష అన్నారు కదా. ఏమన్నారు శంకరాచార్యుల వారు, తరుతల వాస కరతల భిక్ష. ఇక వారికి ఏముంది, భిక్షపాత్ర కూడా, ఎందుకంటే ఆ భిక్షపాత్ర కూడా పెట్టుకుంటే అది కూడా పట్టుపోతున్న భయం అన్నమాట. మళ్ళీ ఎందుకు ఆ బాధ, అందుచేత ఇదే కరతల భిక్ష అనమాట. తరుతల వాసం, ఇక వాడికి లోటే లేదు, అర్థమైంది కదా. ఆ తరుతలం అంటే చెట్టు కింద అనమాట. తరుతల వాస అంటే ఏమిటి, చెట్టు క్రింద. అలాగనే ఈ కరతల భిక్ష అంటే చేతిలో భిక్ష. ఇక దాహం వేసింది, అక్కడికి వెళ్ళి శరీరానికి వెళ్తాడు, హాయిగా నీళ్ళు తాగేస్తాడు, ఏమీ ఉండదు. మంచి కమండలం పెట్టుకొని వెళ్ళామనుకో, 4-5 రూపాయల కమండలం పెట్టుకొని అక్కడికి ఆ అడవికి, ఇంక వీడికి కమండలం మీద దృష్టి ఉంటుంది, ఇంకేదో అటు చూస్తూనే ఉంటాడు, ఏ జంతువులు పడిపోయింది ఏమిటని. అందుకనే ఇంకేం పెట్టుకోరు వాళ్ళు. అందుకని శీతల చక్కనైనటువంటి ఎలాంటిది అది చెప్తున్నారు. మంచి సుగంధ శీతానిలా, ఈ ప్రకారముగా శీతల మంచి అటువంటి శీతలం అంటే చల్లనైన ప్రదేశము, హాయిగా మంచి గాలి కదా. అది తరుతలం, ఆ చెట్టు కింద మనమైనా వేసవికాలం పోయామనుకోండి, పోయేసరికి ఎంత వేడి బయట ఉన్నా చెట్టు కింద ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అది అనమాట. అటువంటి తరుతల శీతల భూమో, అటువంటి భూమి యందు సుఖం శయ్యాసనస్య పురుషస్య, అదే అతనికి శయానం అంటే పడుకోవడం అన్నమాట. అది అటువంటి పురుషస్య సుఖంగా ఆయనకి ఆ నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది, అక్కడే వాసం చేస్తూ ఉంటుంటాడు అనమాట. ఆ విధంగా చేస్తూ ఇక తరవహ ఆయనకేమిటి, ఈ చెట్లు పత్రఫలాఢ్యా సుగంధ సీతానిల పరితః. తరవహ అంటే చెట్లు, అవి ఎలా ఉంటాయి, ఆ చెట్లు కూడా మంచి పత్ర ఫలాలతో నిండి ఉంటుంది. ఆ యొక్క
ఆ చెట్లు యొక్క వాసన ఎన్ని రకరకాలు ఉంటాయి కదా చెట్లు, అవి మంచి సుగంధాలు అనమాట. అందుకే అడవిలోని అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి ఆ గాలి ఏమవుతుంది, శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా. అందుచేత అవి పత్రం ఉన్నప్పుడు ఒక సుగంధి వస్తుంది, కాయగా ఉన్నప్పుడు ఒక సుగంధి వస్తుంది, పండైపోయిన తర్వాత ఇంకో సుగంధి వస్తుంది, ఒక్కొక్క తరువు ఒక్కొక్క వాసనగా ఉంటుంది. ఇవన్నీ కూడా సుగంధి శీతానిలాపరిత, అన్నీ కూడా చక్కగా మంచి సువాసనలతో చల్లనైనటువంటి శీత ప్లస్ అనిల అంటే వాయువు అనమాట. అన్నటువంటి శీత ప్లస్ అనిల, శీతానిల చల్లని గాలులతో, మంచి సువాసనమైనటువంటి గాలులతో, మంచి సువాసనలతో, చల్లని వాయువులతో, పరిత అన్ని వైపులా చుట్టూ అన్నమాట. అర్థమైంది కదా. మరి గాలి వచ్చిందంటే ఆ పక్క ఈ పక్క వచ్చిన తర్వాత చుట్టూ మంచి పరిమళ ద్రవ్యం. మనం ఎప్పుడో ఎంతో అక్కడ పోతే ఆయనకి ఇంకా ఆయనకి తగినటువంటి అనుకూలాలు అక్కడ ఉంటుంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఆ గాలి పీల్చుకునేసరికి అదంతా ఈ విటమిన్ అన్ని విటమిన్లు వచ్చేస్తాయి అందులో. అర్థమైంది కదా. ఒక విటమిన్ రకరకాల విటమిన్లన్నీ తయారు చేసి మనకి ఇప్పుడు మల్టీవిటమిన్కి ఇస్తున్నారు కదా. ఈ మల్టీవిటమిన్ వాడికి ఆ గాలితోనే వచ్చేస్తుంది, లోన పోతుంది అనమాట చక్కగా ఈ మల్టీవిటమిన్ అంతా. అందుచేత అటువంటి దానితో ఇంకా ఎలాంటిదయ్యా చెప్తున్నారు, కలకూజిత వర విహగా, చక్కనైనటువంటి కళ, ఆ మనోహరమైనటువంటి ఆ కూజితమైనటువంటి శబ్దాలు అన్నమాట, చక్కనైనటువంటి కోతలు అన్నమాట. పక్షులు ఉంటాయి కదా, అవన్నీ శ్రేష్టములైనటువంటి విహగాలు ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని కోతలు ఉన్నాయా భయం పుట్టించేస్తాయి. అర్థమైంది. ఆ కోత వస్తే చాలు, ఏదో గొడ్లగోబ అరిసింది అనుకోండి, అందరికీ అనుమానమే. అర్థమైందా. ఆ గొడ్లగోబ ఇంటికి మీద కానీ పక్క కానీ అరిసింది అనుకోండి, అరిసరికల్లా ఏమో ఎంతెందుకు కాకరిస్తేనే ఇవాళ ఎక్కడ బంధువులు వచ్చేస్తున్నాడు, అది భయం వచ్చింది కూడా. పూర్వం ఇంటి ముందు కాకరిసింది అనుకో, మరి బాబు ఇవాళ ఎవరు బంధువులు వచ్చేస్తారా, అదేమి ఇప్పుడు మనం తెచ్చుకో, బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చి ఉంచుకోమంటారు ఏమిటి, అదే అర్థమైందా. ఈ ప్రకారం అలాంటివి కాకుండా మంచి శ్రేష్టమైనటువంటి కోకిల గానాలు, ఇలాంటి గానాలన్నీ కూడా అటువంటి విహగా. ఇక అక్కడ మంచి అందులో నదులు, సరిత, ఇవన్నీ ఏమిటో అతనికి ఏమిటంటే మిత్రులు మంచి మిత్రులు ఏ విధంగా ఆనందింపజేస్తారో ఇవన్నీ ఆయన మిత్రులు కావా అని అడుగుతున్నాడు. అర్థమైంది కదా. మిత్రాని కిం నస్యుహో, ఇవన్నీ వీరికి మిత్రములు కావా, అందరూ మిత్రులే. ఆ చల్లని గాలులు మిత్రులే, ఈ తరవహ మిత్రులే, ఆ పత్రఫలాఢ్య మిత్రులే, ఈ సుగంధ శీతలాడివి ఇవి అన్నమాట ఆయనకి అక్కడ మిత్రులు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఈ ప్రకారముగా ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఇక 83వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. వైరాగ్యభాగ్యభాజ ప్రసన్న మనసః నిరాసస్య అప్రార్థిత ఫలభోక్తు పుంసః పుంసో జన్మని కృతార్థతే స్యాత్. వైరాగ్యభాగ్యభాజ ప్రసన్న మనసః నిరాసస్య అప్రార్థిత ఫలభోక్తు పుంసః జన్మని కృతార్థత ఇహ స్యాత్. ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ కన్నా అతను ఎట్లు కృతార్థ వైరాగ్యమో కలవాడు, ఏ విధంగా కృతార్థుడవుతాడో ఆ వర్ణన ఇక్కడ చేస్తూ ఉన్నారు సంగ్రహంగా. ఎలాగంటే వైరాగ్య భాగ్యభాజ, వీరికి ఏమిటంటే భాగ్యం, వైరాగ్యం అనే భాగ్యాన్ని చక్కగా అనుభవిస్తున్నాడు అన్నమాట. అర్థమైంది కదా. అందుకనే
మనకి ఆచార్యుల వారు కూడా కౌపీనవంత కలుభాగ్యవంత అన్నారు. దాన్ని ఏమంటారు? కౌపీన పంచకం అని అది వస్తుంటారా ఒక 5 శ్లోకాల్లో. కౌపీనవంత కలుభాగ్యవంత. కాబట్టి ఇతడెవడు? వైరాగ్య భాగ్య. కాబట్టి ఇతడు వైరాగ్య భాగ్యంతో భాగ్ కంటే అనుభవించేవాడు, చక్కగా ఉన్నవాడు. భాజౌ భాజ బహువచనం కాబట్టి భాజ షష్ఠి కూడా ఉంటుంది. ఈ ప్రకారముగా వైరాగ్య భాగ్య భాజ, వైరాగ్యం అనే మహాభాగ్యాన్ని చక్కగా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అక్కడే చక్కగా శీతలకు మంచి గాళ్ళు, మంచివైనటువంటి పండ్లు అన్నీ కూడా ఏదో ఆకలిస్తే అక్కడే ఒక పండు తీసుకొని తినేస్తాడు హాయిగా. అక్కడే హాయిగా పడుకుంటాడు. ఈ ప్రకారం అందుకని అతను వైరాగ్య భాగ్యవంతుడని పేరు అన్నమాట. ఇక ఆయనకి ఎలా ఉంటుంది? ప్రసన్న మనసః. ఈ విధంగా మన ఇంట్లో కూడా ఉండి ఏ విషయాల్లో కూడా ఖేదమదాలు లేకుండా హాయిగా ఉంటే మనం కూడా వైరాగ్య భాజుడమే. ఎక్కడున్నా ఇందులో ఉన్న వైరాగ్యం అంటారంటే వైరాగ్యమే, అది అర్థమైంది కదా. అది ఆ ప్రకారముగా ప్రసన్న మనసః. ప్రసన్న మనసః ఇది ఒకటే మనకు ఊపుతుంటుంది అటు ఇటు. ఎందుకు అంటే కష్ట సుఖాలు, మానవమానాలు, ఈ సుఖ దుఃఖాలు, కాబట్టి వచ్చే జయాపజయాలు వచ్చినప్పుడే ఇది అప్రసన్నం అయిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా. అందుచేత ఇదేమిటి? దాంట్లో ప్రసన్నత్వాన్ని మనం అభ్యాసం చేసుకోవడమే. అభ్యాసమే అన్నమాట. ఇప్పుడు వాడికి దుఃఖం తెలియదు, ఏడుపు తెలియదు. ఆ డ్రామా వేసినాడు రోజు రియల్స్ వేస్తూ ఉంటుంటాడు అనమాట. చిన్నప్పుడు పెద్ద కేకలు హాహా అంటుంటే ఏడుస్తుంటే ఎవడు ఏడుస్తున్నాడు అనుకుంటాను. ఆ పక్కకి వెళ్ళి చూస్తే వీళ్ళే అనమాట. ఆ తలుపేసేస్తారు, ఆ కిటికీలు తీసి ఉంచుతారు. కిటికీలు చూస్తే వీళ్ళు రియల్స్ అనమాట. రోజు ఏడవడానికి రియల్సే. ఎందుకంటే మరి ఎలాగోలాగా ఏడిస్తే బాగుంటుంది కదా. లైన్లో ఏడాలి, నవ్వడానికి రియల్స్లే. ఆ నవ్వు కూడా లేకపోతే రాక్షసులాగా ఆహా నవ్వేడు అనుకో, కొంపలు మొలిగిపోతుంది. అర్థమైందా? ఆ నవ్వు కూడా సుందరంగా ఉండాలి, ఏడుపు కూడా సుందరంగా ఉండాలి. కొన్ని దగ్గర ఏడుపులు మళ్ళీ ఇంకేరే కలగ టైపులు ఉండాలా. అందుచేత అది కాబట్టి ఏ వచ్చినా మనకి ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రసన్న మనసు. ఇంకా ఏమి చెప్పాడు? నిరాశస్య. నిరాశస్య, నిరాశం అంటే మనకేమిటి? పూర్తిగా ఆశ లేకుండా కాదు. అర్థమైంది కదా. అది ప్రారంధం కష్టపడాలి, ప్రారంధంతో మనకి వచ్చిన దానితో తృప్తి పడాలి. ఇది అనమాట నిరాశ. అంతే. ఇక అప్రార్థిత ఫలభోక్తు. ఎప్పుడూ కూడా ఆయనకి ఏమిటంటే యదృచ్ఛలాభ సంతుష్ట అంటాం కదా. యాదృచ్ఛికంగా అంటే దృశ్య అంటే కోరకుండా తనకు లభించిన దానితో తృప్తి నొందేవాడను ఏమంటారు? అప్రార్థిత ఫలభోక్తు అంటారనమాట. అర్థమైంది కదా. ప్రార్థిత ఫలభోక్తులు ఎక్కువ మంది ఉంటాం మనం. అప్రార్థిత ఫలభోక్తు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అందులో కూడా మళ్ళీ యతతామపి సిద్ధానం కశ్చిత్ అప్రార్థిత ఫలభోక్తు అని మనం పెట్టుకోవాలి అక్కడ. అర్థమైంది కదా. అందుచేత ప్రార్థన అంటే మనం అర్థించడం అన్నమాట. దేవుడికి అర్థించడం, వస్తువులకి అర్థించడం, అందరినీ అర్థించడం. ఇక్కడ ఏమన్నాడు? అప్రార్థిత ఫలభోక్తు. అందుకే పూర్వం ఏమిటంటే కొంతమంది ఉన్నదానితోనే కాలు కలిపేద్దామని అంటారు. ఎందుకంటే వాళ్ళకి సంస్కార వాసన. మళ్ళీ అప్పు చేసి పప్పు కూడొద్దు అంటారు ఆనాడు. ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా ఎక్కువ మంది. అర్థమైందా? అప్పుడు అలా కాదనమాట. ఉన్నదానితోనే ఏదంటే అది. ఇవాళ మిరపకాయలు లేవా, ఇక లేకపోతే కొంప వెళ్ళిపోయి తాలింపు ఉన్నదాంతో తాలింపు పెట్టిమనేవారా. ఇప్పుడు ఏ కాయ లేకపోయినా అక్కడ ఆపేసి బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చిన తాలింపే పెట్టరు వచ్చింది కర్మ. ఎందుకంటే అది మళ్ళీ అందులో
ఎందుకంటే 10 ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు అంటే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కూడా అది లేకపోతే అలా చదువుకోవాలా, అర్థమైంది కదా. మాటికి వెళ్ళి రావాలి, వచ్చినప్పుడు కష్టం కదా, ఇతరులు కష్టపెట్టడం ఎందుకు, కానీ అదనమాట కదా. ఆ విధంగా అప్రార్థిత ఫలభోగ. కాబట్టి ఏదో ఒకటి మనకి ఆ కోరకుండా లభించినటువంటి ఆ యొక్క భోగం అంటే వస్తువుల ద్వారా అనుభవించేవాడు భోక్తు. అటువంటి పుంసః అది మానవుడు. ఎవడటి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, బాలుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, అబ్రాహ్మణుడు కానీ, వృద్ధుడు కానీ, అక్కడి దీనికి సంబంధం లేదు. అర్థం పురుష. పురుష అంటే స్త్రీకి పురుషుడు అంటారు, పురుషుడికి పురుషుడు అంటారు. సంస్కృత శబ్దంలో మనము ఈ లోతుకి వెళ్తే పూర్ణత్వాత్తిది పురుష, అంతటా నిలబడిన వాడు పురుషుడు కదా. అందుచేత మనం మరన్నీ పురుషులంటే కాదని వ్యవహారానికి మనం విడదీసుకొని రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాం. అర్థమైంది కదా. అందుచేత ఇక్కడ సంస్కృతంలో పురుష పుంసః. పుంసః అంటే పురుష అని అర్థం. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం అంటే పురుషులకు కూడా మోహాన్ని కలిగిస్తూ ఉంటుంటాడని అర్థం, అందరికీ అర్థం. అలాగా ఈ ప్రకారముగా అప్రార్థిత ఫలభోక్తు పుంసః. ఈ పురుషుడు ఎలాగ ఉండాలి? ఒకటి వైరాగ్య భాగ్య భాజ. ఇక్కడ ఏదంటే ఆ విధంగా సంతోషపడినవాడే ఉండాలి. 2 ప్రసన్న మనసః. ఈ పురుషుడు ఎలా ఉండాలి? ప్రసన్న మనసః. ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అన్నాడు. ప్రసన్న మనస్సు కలవాడికి చక్కగా బుద్ధి పర్యవతిష్టతే. ఆ బుద్ధికి అధిష్టానమైన విషయాన్ని చక్కగా ఉంటుందని చెప్పాడు. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉభైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అని భగవద్గీత చెప్పారు కదా. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం. ప్రశాంత మనసం హేనం. ప్రసన్నమైన మనస్సు గలవాడు ఈనం ఈ ఆత్మని చక్కగా పొందగలడనమాట. అలాగనే ఉపైతి తర్వాత బ్రహ్మ రజసం అంటే రజోగుణాన్ని పూర్తిగా వదిలేస్తాడు. అది చెప్పాడు. ప్రశాంత మనసం హీనం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం. శాంతరజసం అంటే రజోగుణ భావాలు శాంతి అయిపోద్ది. అందుకనే ప్రసన్న మనసః. ఆ ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టత అని భగవద్గీత. ఆ 2 శ్లోకాలు మనకు ప్రసన్న శబ్దానికి వర్తిస్తాయి. అందుచేత నిరాశస్య. ఇంకా ఏమిటి? ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయ ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగృత. ఈ 1 2 3 4వది అప్రార్థిత ఫలభోక్తు. ఇటువంటి పురుషుడు ఏమి చెప్తున్నారు? ఇహ అంటే ఈ లోకంలోనే ఎక్కడుంటే అక్కడే, ఇంట్లో ఉన్నవాడు ఇంట్లోనూ, అలాగే ఏ ఆశ్రమం, గృహస్థాశ్రమైనా పర్వాలేదు, వానప్రస్థానం పర్వాలేదు, బ్రహ్మచర్యమైనా పర్వాలేదు, సన్యాసమైనా పర్వాలేదు. అర్థమైందా? ఇహ ఈ లోకంలో అతడు ఇహ జన్మని. అది ఇక్కడికి ఇహ జన్మని అంటే ఈ జన్మలోనే, వాడు ఎవడైనా పర్లేదు, ఆశ్రమంతో సంబంధం లేదు, ఈ జన్మలోనే కృతార్థ స్యాత్. కృతార్థ శాత్. అతను ఏమైపోతున్నాడు? కృతార్థుడు అయిపోతున్నాడు. అర్థమైంది కదా. కృతార్థుడు అంటే కృత అంటే చేయదగినది చేసేసాడు. అతనికి ఏది ప్రయోజనంగా ఉందో అది కృతం. అర్థం ప్రయోజనం. కృతం ఏది ప్రయోజనానికి హేతువైనదేదో అది కృతం. ప్రయోజనానికి ఏం ప్రయోజనం మనకి? ఒకటి మోక్షం పొందడమే ప్రయోజనం. ఆ ప్రయోజనానికి సంబంధించినటువంటి సాధన ఏదుందో అది కృతం. అకృతం అంటే చేయనివాడు, కృతం అంటే చేసినవాడు. కృతం అర్థం ఏన సహా.
ఎవరి ద్వారా కృతం అర్థం చేయదగినటువంటిది చేసేసాడో అతడు ఏమంటారు కృతార్థ. పీతం అంబరం ఎవరు ధరించాడో వాడు పీతాంబరుడు అనమాట. అది బహువ్రీహి సమాసంలో. అందుచేత కృతార్థ అర్థమైందే. కృతం అంటే చేయదగినది, దేనికోసం ఏ ప్రయోజనానికో అది చేసేసాడు. అందుచేత అది ఇక ఈ జన్మలోనే ఏమైపోయాడు కృతార్థ శాత్ అవును. అందుచేత ఈ యొక్క వైరాగ్యంలో మనకి ఏమీ కష్టం లే. ఈ వైరాగ్యం అంతా తేలికైన వైరాగ్యం. ఏ తినొద్దన్నా కష్టమే, అర్థమైందా? అందుచేత రెండు మనకు ఉన్నటువంటి నియమాల్లో ఒకటి మాంసాహారం మద్యపానమే, కానీ తగ్గింది ఏమి తినకూడదని మన వేదాంతంలో లేనే లేదు. అదే ఒంటికి పడకపోతే ఆలే మానేస్తే మనం చెప్పక్కర్లే, అర్థమైంది కదా, అది వేరే సంగతి. అందుచేత తగ్గే వస్తువులు ఏమి తినొద్దని మనకి రిస్ట్రిక్షనే లేదు. ఒక ఆశ్రమంలోనే మలయాళ స్వాములు వారు మొదటి నుంచి ఒక ఉల్లిపాయ తినకూడదు చెప్పారు. గృహస్థులు మానేయమని చెప్పలే, అర్థమైంది కదా, తినుకోవచ్చు ఏం పర్వాలేదా అది. అంతేగాని ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు రజోగుణం ఎక్కువైపోయి ఏమి మళ్ళీ కొట్లాట తయారవుతారని అర్థమైందా. అందుకొని వదలమని చెప్పారు. లేకపోతే పూర్వం ఏంటి ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు, అర్థమైంది. అందుకని ఆ రోజుల్లో ఇంకేముంది, కొంతమంది తెల్లవాసరికే ఉల్లిపాయలతో తినేసి వెళ్ళిపోయేవాళ్ళు చల్లగా పనికి, అర్థమైంది కదా. కానీ ఒక ఆశ్రమం నిషేధం, అంతే తక్కినవన్నీ తీస్తానండి హాయిగా, ఏం పర్వాలేదు. ఈ ప్రకారమైన నియమాలు ఉంటే వాడు ఇక్కడే వైరాగ్యవంతుడు, వాడే శ్రేష్ఠుడని చెప్పి ఈ విధంగా ఆచార్యుల వారు మరి ఈ యొక్క ప్రబోధ సుధాకరంలో మానవుడికి కావలసిన ముఖ్య విషయాలన్నీ మరొకసారి రిపీట్ చేసుకున్నట్టు మనం చెబుతూ ఉన్నారు. అందుచేత ఈ విధంగా సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా మనందరికీ జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.